పొద్దున్నాక బడికి పోనరా పిల్లగాళ్ళారా అంటే నేను పోను అని మొండేశం వేస్తారు. బడికి ఎట్లా డుమా కొట్టాలా అని ప్లాన్లు వేస్తారు. అమ్మ మస్తు కడుపు నొస్తుందమ్మా, కాళ్ళు నొస్తున్నాయి అమ్మ అని శేఖలు పడుతుంటారు. బడెగ్గొట్టేదందుకు ఎన్ని ప్లాన్లు వేయాలనో అన్న పంచవర్ష ప్రణాళికలు అన్నీ అమలు చేస్తుంటారు. కానీ గీడో కాడ బడోళ్ళు మాత్రం పొద్దున్నాక కాదు, పొద్దు పోయినాక పిల్లగాళ్ళను బడికి రమ్మన్నారట. మరి ఎందుకో? వీళ్ళేంద్రో అన్ని లైట్లు బంద్ చేసుకునేమో దీపాలంటూ పెట్టించి పిల్లగాళ్ళని రాత్రిపూట బడికి రమ్మని బయట కూర్చోబెట్టి ఏం చేస్తురు వీళ్ళు అని పరిశాన్ అవుతుర్లే. అయితే అసలు ముచ్చట తెలిస్తే ఈ సార్లను వారేవా ఉండాల్సిన వాళ్ళే మీరు అని అంటారు. పున్నమైంది కదా, ఇక కరెంటు లైట్లు బంద్ చేసి దీపం ఒత్తులు ముట్టించి ఇక పున్నం ఎన్నెల్లా పిల్లగాళ్ళతోటి జాగారం చేపించారు టీచర్లు. ఎందుకటనంటే పిల్లగాళ్ళకు చిన్నప్పటి సందే ప్రకృతి మీద ప్రేమను పెంచాలని ఇట్లా చేసిరట. చిన్ననాటి నుంచే పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమ ఆదరాభిమానాలను పెంపొందించాలని. చాలా మటుకు పున్నం అప్పుడే ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తాయి, దానికి సైన్స్కున్న సంబంధం ఏందని పిల్లగాళ్లను ఎన్నెల్లా కూసోబెట్టి సైన్స్ పాఠాలు బోధించారు. ఇక పంచభూతాలైన అగ్ని, భూమి, నీళ్లు, ఆకాశం, గాలి ఇట్లా ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు. ప్రకృతి చల్లగా ఉంటేనే మనం అంతా చల్లగా బతుకుతామని చెప్పి చెట్లను మొక్కి ఇచ్చిర్రు. ఇక ఇట్లా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉన్న బడోలు చేసిన ఈ కార్యాన్ని చూసి పిల్లలే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా తారీఫ్ చేస్తురట. పిల్లగాళ్ళకు ప్రకృతి పాఠాలు చెప్పుడే కాదు అందులో ఉన్న సైన్స్ను కూడా చెప్పి అలాంటి జ్ఞానవంతులను తయారు చేస్తున్నారని మెచ్చుకున్నారట.